బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ 3వ పుస్తకం జ్ఞానం గురించి హదీస్ నెంబర్ 124. ఉబయ్ బిన్ ఖాబ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇది మనకి సూరా కహఫ్లో ఒక సూరా వస్తుంది. దాంట్లో మూసా అలైహిస్సలాం గురించి వస్తుంది. మూసా అలైహిస్సలాం, ఖిజ్ర్ అలైహిస్సలాం యొక్క మధ్యలో ఏం జరిగింది అనేది. దానికన్నా ముందు జరిగిన యొక్క విషయ జ్ఞానం అనమాట. ప్రవక్త గారు మనకి చెప్పినారు దాని గురించి. ఒకసారి ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు బనీ ఇస్రాయేల్ ప్రజలకు బయాన ప్రసంగిస్తున్నారు. అప్పుడు ఆయన్ను ప్రజల్లో నుంచి ఒక వ్యక్తి అత్యంత జ్ఞాని ఎవరు అని అడిగినారు. దానికి నేనే అత్యంత జ్ఞానిని అనేసి బదులిచ్చారన్నమాట మూసా అలైహిస్సలాం గారు. అది అల్లాహకు ఆపాదించలేదు. దానివల్ల అల్లాహ్ ఆయన్ని మందలించారు. అప్పుడు అల్లాహ్ ఆయనకు ఇలా స్ఫూర్తినిచ్చారు, 2 సముద్రాలు కలిసే చోట నా దాసుల్లో ఒకడున్నాడు, అతను నీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. మూసా అలైహిస్సలాం గారు విన్నవించుకున్నారు, ఓ నా ప్రభు, నేను అతన్ని ఎలా కలుసుకోగలను? అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, ఒక పెద్ద బుట్టలో చేపను తీసుకొని బయలుదేరు. ఏ చోటనైతే నువ్వు ఆ చేపను పోగొట్టుకుంటావో ఆ చోటే అతన్ని కలుసుకుంటావు. అప్పుడు మూసా అలైహిస్సలాం తన సేవకుడైన యువకుడు యూషా బిన్ నూన్తో కలిసి బయలుదేరారు. వారు ఒక పెద్ద బుట్టలో చేపను మోసుకుంటూ ప్రయాణించి ఒక బండరాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ వారు తలలు ఆంచి పడుకొని నిద్రించారు. ఆ చేపల బుట్టలో నుండి బయటికి వచ్చి ఒక సొరంగం గుండా వెళ్ళినట్లుగా సముద్రంలోనికి తన దారిని చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చేప ఏమైంది? ఆ సముద్రంలో ఒక రంధ్రం చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. మూసాకు మరియు ఆయన సేవకుడైన యువకుడికి ఈ విషయం చాలా అద్భుతమైన విషయంగా తోచింది. వారు ఆ రాత్రి మిగిలిన భాగమంతా మరియు మరుసటి రోజంతా ప్రయాణం కొనసాగించారు. తెల్లవారగానే మూసా తన సేవకుడైన యువకుడితో ఇలా అన్నారు, మన అల్పాహారాన్ని తీసుకురా, నిస్సందేహంగా ఈ ప్రయాణంలో మనం చాలా అలసిపోయాము. తనకు చెప్పబడిన ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళేంత వరకు మూసా అలైహిస్సలాంకు అలసట అనిపించలేదు. ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత ఆ సేవకుడు మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నారు, మనం ఆ బండరాయి వద్ద విశ్రాంతి తీసుకున్నప్పుడు నేను ఆ చేప విషయాన్ని మర్చిపోయిన సంగతి మీకు గుర్తుందా? మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, మనం వెతుకుతున్నది అదే. కాబట్టి వారు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనక్కి నడిచి ఆ బండరాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ వారు ఒక వస్త్రాన్ని కప్పుకున్న లేదా తన సొంత వస్త్రం తాను కప్పుకుంటున్న ఒక వ్యక్తిని చూశారు. మూసా అలైహిస్సలాం ఆయనకు సలాం చేసి అల్ కిద్ర్ అనమాట. ఆ వ్యక్తి ఎవరు? ఖిజ్ర్ అలైహిస్సలాం గారు. ఆయన ఇలా బదులిచ్చారు, మీ ప్రాంతంలో ప్రజలు ఒకరినొకరు ఎలా సలాం చేసుకుంటారు? మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, నేను మూసా అలైహిస్సలాంను. ఆయన ఇలా అడిగారు, బనీ ఇస్రాయేల్ సంతతికి చెందిన మూసావా? మూసా అవునని సమాధానమిస్తూ ఇలా జోడించారు, మీకు బోధించబడిన జ్ఞానంలో కొంత నాకు నేర్పడానికి నేను మిమ్మల్ని అనుసరించవచ్చా? అల్ కిజ్ర్ అలైహిస్సలాం గారు ఇలా బదులిచ్చారు, నిశ్చయంగా ఓ మూసా, నువ్వు నాతో కలిసి ఓర్పుతో ఉండలేవు. అల్లా నాకు బోధించిన జ్ఞానంలో కొంత నా వద్ద ఉంది, అది నీకు తెలియదు. అలాగే అల్లా నీకు బోధించిన జ్ఞానంలో కొంత నీ వద్ద ఉంది, అది నాకు తెలియదు. మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, అల్లా చిత్తమైతే నేను ఓర్పుతో ఉండటం మీరు చూస్తారు. ఏ విషయంలోనూ నేను మీకు అవిధేయత చూపను. అలా వారిద్దరూ సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ బయలుదేరారు. ఎందుకంటే వారి వద్ద పడవలేదు. ఇంతలో ఒక పడవ వారి పక్క నుండి వెళ్తుండగా వారు ఆ పడవ సిబ్బందిని తమను ఎక్కించుకోమని కోరారు. ఆ సిబ్బంది అల్ కిజ్ర్ని గుర్తించి ఎటువంటి రుసుం తీసుకోకుండా వారిని పడవలో ఎక్కించుకున్నారు. అప్పుడు ఒక పిచ్చుక వచ్చి పడవ అంచున వాలింది. అది తన ముక్కును 1 లేదా 2 సార్లు సముద్రపు నీటిలో ముంచింది. అల్ కిజ్ర్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, ఓ మూసా, నా జ్ఞానం మరియు నీ జ్ఞానం కలిసిన అల్లా జ్ఞానంలో అవి తగ్గించిన భాగం. ఆ పిచ్చుక తన ముక్కుతో సముద్రపు నీటిని తగ్గించినంత మాత్రమే ఉంటుంది. అల్ కిజ్ర్ అలైహిస్సలాంకు పడవకు అమర్చిన చెక్క పలకలలో ఒకదాని వద్దకు వెళ్ళి దాన్ని పెరిగి పారేశారు. మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, ఓ ఈ ప్రజలు మనకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు, కానీ మీరు ఆ పడవను పాడు చేసి అందులోని ప్రజలను మునిగిపోయేలా చేశారు. అల్ కిజ్ర్ అలైహిస్సలాం గారు ఇలా బదిలిచ్చారు, నువ్వు నాతో కలిసి ఓర్పుతో ఉండలేవని నేను నీకు చెప్పలేదా? మూసా అలైహిస్సలాం గారు అన్నారు, నేను మర్చిపోయిన విషయానికి నన్ను నిందించకండి. మూసా అలైహిస్సలాం చెప్పిన మొదటి సాకు ఏమిటంటే ఆయన ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత వారు ముందుకు సాగిపోయి ఇతరుల బాలుతో కలిసి ఆడుకుంటున్న ఒక బాలుని చూశారు. అల్ కిజ్ర్ అలైహిస్సలాం గారు ఆ బాలుడి పై భాగాన్ని పట్టుకొని
తన చేతులతో దాన్ని పెరికి వేశారు. అప్పుడు మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, ఎవరిని చంపని ఒక నిర్దోష ప్రాణాన్ని మీరు చంపివేశారా? ఖిజ్ర్ అలైహిస్సలాం గారు ఇలా బదిలిచ్చారు, మీరు నాతో కలిసి ఓర్పుగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా? ఆ తర్వాత వారిద్దరూ ముందుకు సాగి ఒక పట్టణ ప్రజల వద్దకు చేరుకున్నారు. వారు ఆ ప్రజలను ఆహారం అడిగారు, కానీ ఆ ప్రజలు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు వారు అక్కడ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడను చూశారు. ఖిజ్ర్ అలైహిస్సలాం గారు తన స్వహస్తాలతో ఆ గోడను బాగు చేశారు. మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, మీరు కనుక కోరుకొని ఉంటే దీనికి ప్రతిఫలంగా మీరు ఖచ్చితంగా కూలి పనిని తీసుకొని ఉండవచ్చు కదా. ఖిజ్ర్ అలైహిస్సలాం గారు ఇలా బదిలిచ్చారు, ఇక ఇది మన ఇద్దరి మధ్య విడిపోయే సమయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జోడించారు, అల్లాహ్ మూసాపై కరుణ చూపుగాక. ఖిజ్ర్తో జరిగిన వృత్తాంతం గురించి మనకు మరింత తెలుసుకోవడానికి ఆయన కనుక ఇంకొంచెం ఓర్పు వహించి ఉంటే ఎంత బాగుందో. హదీస్ నెంబర్ 125. అబూ మూసా రజియల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ మార్గంలో చేసే యుద్ధం ఎలాంటిది? ఎందుకంటే మనలో కొందరు ఆగ్రహం, కోపం వలన యుద్ధం చేస్తారు, మరికొందరు తమ అహంకారం, గర్వం కోసం యుద్ధం చేస్తారు అని అడిగారు. ప్రశ్న అడిగిన వ్యక్తి నిలబడి ఉండగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల ఎత్తి, ఎవరైతే అల్లాహ్ హవాకు ఇస్లాం శ్రేష్టమైనదిగా ఉండాలని యుద్ధం చేస్తాడో అతను అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తున్నట్లే. యుద్ధం దేనికోసం చేయాలా? అల్లాహ్ వాక్కు ఇస్లాం శ్రేష్టమైనదిగా ఉండాలని యుద్ధం చేస్తాడో అతను అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తున్నట్లే. హదీస్ నెంబర్ 126. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని జమ్రా సమీపంలో చూశాను. ప్రజల్లో ఆయనను మతపరమైన సమస్యల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక వ్యక్తి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను రమీ చేయడానికి ముందు జంతువును కుర్బానీ ఇచ్చాను అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు, ఇప్పుడే వధించండి, దానివల్ల ఏ హాని లేదు. మరొక వ్యక్తి అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను జంతువుని వధించే ముందే నా తల నీలాలు సమర్పించుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, ఏమీ పర్వాలేదు, దానివల్ల ఎలాంటి హాని లేదు అనేసి చెప్పినారన్నమాట. కానివ్వండి, దానివల్ల ఏ హాని లేదు. కాబట్టి ఆ రోజు హజ్ ఆచారాలను దాన్ని నిర్ణీత సమయాలకు ముందు లేదా తర్వాత నిర్వహించడం గురించి ప్రవక్తను ఏదైనా అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు, కానివ్వండి, ఏదన్నా కానీ వెనక ముందు అయితే కనుక పొరపాటులో అల్లాహ్ క్షమిస్తాడో, ఏమీ తప్పు లేదులే అనేసి చెప్పినారు. హదీస్ నెంబర్ 127. అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను మదీనా శిథిలాల గుండా ప్రవక్తతో వెళ్తున్నప్పుడు ఆయన ఒక ఖర్జూరపు ఆకు కాండంపై పడుకొని ఉన్నారు. అప్పుడు కొంతమంది యూదులు అటుగా వెళ్ళారు. వారిలో కొందరు ఇతరులతో ఇలా అన్నారు, ఆయనను తమ ఆత్మను గురించి అడగండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆత్మ గురించి ఆయన్ను ప్రశ్నించండి అనేసి అడిగినారు అన్నమాట. వారిలో కొందరు ఆయన ఇచ్చే సమాధానం తమకు అసంతృప్తిని కలిగించవచ్చని ఆ ప్రశ్న అడగవద్దని అన్నారు. కానీ వారిలో కొందరు అడగాలని పట్టుబట్టారు. అందువల్ల వారిలో ఒకరు లేచి, ఓ అబుల్ కాసిం అని అడిగారు, ఆత్మ అంటే ఏమిటి? ప్రవక్త మౌనంగా ఉండిపోయారు. ఆయనకు దైవ ప్రేరణ కలుగుతోందని నేను భావించాను. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆ ప్రేరణ స్థితి ముగిసే వరకు నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మరియు వారు నిన్ను ఆత్మను గురించి అడుగుతున్నారు, చెప్పు, ఆత్మ, దాని జ్ఞానం నా ప్రభు వద్ద ఉంది, మరియు జ్ఞానంలో మీకు కేవలం కొద్ది భాగం మాత్రమే ఇవ్వబడింది. మనకు వచ్చిన జ్ఞానంలో కొద్ది భాగం మాత్రమే ఇవ్వబడింది. హదీస్ నెంబర్ 128. ఇబ్నే అజ్-జుబైర్ నాతో ఇలా అన్నారు, ఆయిషా మీకు రహస్యంగా నేను అనేక విషయాలు చెప్పేవారు. ఆయిషా రజియల్లాహు గారితో అడిగినారన్నమాట, మీకు రహస్యంగా అనేక విషయాలు చెప్పేవారు, ఆమె మీకు కాబా గురించి ఏమి చెప్పారు? ప్రవక్త గారు మీకు కాబా గురించి ఏం చెప్పారు? నేను ఇలా బదిలిచ్చాను, ఆమె నాతో, అంటే అస్వద్ రజియల్లాహు గారు చెప్తున్నారు, ఇబ్నే జుబైర్తో అడిగినారన్నమాట, ఆయిషా రజియల్లాహు గారు మీకు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఆమె మీకు కాబా గురించి ఏం చెప్పారు అనేసి. అప్పుడు ఇబ్నే జుబైర్ రజియల్లాహు గారు బదిలిచ్చారు, ఆమె నాతో ఇలా చెప్పారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ ఆయిషా, మీ ప్రజలు ఇంకా ఇస్లాం పూర్వపు అజ్ఞానపు స్థితికి దగ్గరగా లేకపోయి ఉంటే నేను కాబాను కూల్చివేసి
దానిలో 2 ద్వారాలు నిర్మించి ఉండే వాటిని, ఒకటి ప్రవేశానికి, ఒకటి నిష్క్రమణకు. ఆ తర్వాత ఇబ్నే జుబైర్ రజలాతలను కూడా అలాగే చేశారు. హదీస్ నెంబర్ 129. అబూ అత్తుఫైల్ రజలాతల గారి కథనం ప్రకారం అలీ రజల్లాతల గారి యొక్క వాక్యం పైన చెప్పిన విషయమే కింద కూడా చెప్పడం జరిగింది అనమాట. హదీస్ నెంబర్ 130. అనస్ బిన్ మాలిక్ రజల్లాతల గారు కథనం ప్రకారం ఒకసారి ముఆజ్ రజల్లాతల గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు సహచర అశ్వకుడిగా ఉన్నారు. అంటే ఆయనతో పాటు గుర్రంలో పోతున్నారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఓ ముఆజ్ బిన్ జబల్. ముఆజ్ రజల్లాతల గారు బదిలిచ్చారు, లబ్బైక్ మరియు సదైక్, ఓ ప్రవక్త అని బదిలిచ్చారు అన్నమాట. దానికి ప్రవక్త మళ్ళీ అన్నారు, ఓ ముఆజ్. ఈ విధంగా ఆయన ఏమన్నారు, లబ్బైక్ యా సదైక్ యా నబీ అనేసి చెప్పినారన్నమాట. ఇట్లా 3 సార్లు జరిగింది. 3 సార్లు ఈ విధంగా పిలుచుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా అన్నారు, అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని ఎవరైతే నిష్కపటంగా సాక్ష్యం ఇస్తారో వారిని అల్లాహ్ నరకాగ్ని నుండి కాపాడతారు. ముఆజ్ రజల్లాహు గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ప్రజలకు శుభవార్తను అందేలా నేను ఈ విషయాన్ని వారికి తెలియజేయవద్దా? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, ప్రజలు దాని గురించి విన్నప్పుడు వారు పూర్తిగా దానిపైనే ఆధారపడతారు. ఆ తర్వాత ముఆజ్ రజల్లాహు గారు ఆ జ్ఞానాన్ని చెప్పకపోతే పాపం చేస్తామేమోనన్న భయంతో తన మరణానికి కొద్ది క్షణాల ముందు పైన పేర్కొన్న హదీసును ఉల్లేఖించారు. హదీస్ నెంబరు 131. అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఆజ్ రజల్లాహుతో ఇలా అన్నారని తెలియజేయబడింది, ఎవరైతే అల్లాహ్తో పాటే మరే ఇతర ఆరాధనలను భాగస్వామ్యం చేయకుండా ఆయనను కలుస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. ముఆజ్ రజల్లాహు గారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగారు, నేను ఈ శుభవార్తను ప్రజలకు తెలియజేయవద్దా? అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు, వద్దు, వారు దానిపైనే పూర్తిగా ఆధారపడతారేమోనని నాకు భయంగా ఉంది. హదీస్ నెంబర్ 132. ఉమ్మే సలమా రజల్లాహు గారి కథనం ప్రకారం ఉమ్మే సులైం అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అడిగారు, నిశ్చయంగా అల్లాహ్ మీకు సత్యాన్ని చెప్పడానికి సిగ్గుపడడు. ఒక స్త్రీకి స్వప్నస్ఖలనం అయిన తర్వాత ఆమె స్నానం చేయడం అవసరమా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, అవును, ఆమెకు స్రావం కనిపిస్తే. అప్పుడు ఉమ్మే సలమా తన ముఖాన్ని చేతితో కప్పుకొని ఇలా అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, స్త్రీకి కూడా స్రావం అవుతుందా అని అడగగా అతను ఇలా జవాబిచ్చాడు, అవును, నీ కుడి చేయి దమ్ములో ఉండనివ్వు. అక్కడ అదొక సామెత అనమాట, ఎవరన్నా చేస్తే నీ చేయి పాడుగాను అట్లా అంటాం. మనం ఇక్కడ అంటాం కదా, నీ పాడుగాను, నీ అట్లా సంథింగ్, ఇది ఒక ఊత పదం. అందుకే కొడుకు తన తల్లిని పోలి ఉంటాడు కాబట్టి తన తల్లి పోలికలు వస్తాయంట. హదీస్ నెంబర్ 133. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒకసారి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, చెట్లలో ఒక చెట్టు ఉంది, దాని ఆకులు రాలవు, ముస్లింను పోలి ఉంటుంది, ఆ చెట్టు పేరు చెప్పండి. అందరూ ఎడారి ప్రాంతంలోని చెట్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మరియు నాకు ఖర్జూరపు చెట్టు గుర్తుకొచ్చింది, కానీ సమాధానం చెప్పడానికి సిగ్గుపడ్డాను. ఇతరులు అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, దాని గురించి మాకు తెలియజేయండి. దానికి ఆయన ఇది ఖర్జూరపు చెట్టు అని జవాబిచ్చారు. నా మనసులో మెదిలిన విషయాన్ని మా నాన్నగారికి చెప్పాను. దానికి ఆయన, నువ్వు ఆ విషయం చెప్పి ఉంటే నా దగ్గర ఉండగలిగే ఫలానా వస్తువు కన్నా నీ దగ్గర నేను ఇష్టపడి ఉండేవాడిని. హదీస్ నెంబర్ 134. అలీ రజల్లాహు గారి కథనం ప్రకారం నాకు తరచుగా భావోద్రేక మూత్రస్రావం అయ్యేది. అందువల్ల దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగమని నేను అల్ మిగ్దాద్ను కోరాను. అల్ మిగ్దాద్ ఆయనను అడగగా ఆయన దానికి వజూ తర్వాత శుద్ధి చేసుకోవాలి అని జవాబిచ్చారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు ఇలా అన్నారు, మసీదులో ఒక వ్యక్తి లేచి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఏ ప్రదేశంలో మేము ఇహ్రాం ధరించాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జవాబిచ్చారు, మదీనా ప్రజలు దుల్ హుదైఫా నుండి, సిరియా ప్రజలు అల్ జుఫా నుండి, మరియు నజ్ద్ ప్రజలు కర్ను నుండి ఇహ్రాం ధరింపజేయాలి. ఇక్కడ మదీనా నుండి ప్రజలు జులైఫా ప్రాంతం నుండి, ఇవి బార్డర్లు అనమాట, మక్కా బార్డర్లు, అక్కడ ఇహ్రాం అనేది ధరించుకోవాలి. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, యమన్ నివాసులు యలమ్మం నుండి ఇహ్రాం ధరించాలి. యమన్ నుంచి వచ్చేవాళ్ళు యలమ్మం నుంచి ఇహ్రాం ధరించాలి. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అనేవారు, చివరి వాక్యాన్ని అల్లాహ్ ప్రవక్త చెప్పారు లేదో నాకు గుర్తులేదు. ఈ యొక్క లాస్ట్ యమన్ వాసుల గురించి ఏం చెప్పినారనేది గుర్తులేదని చెప్పినారన్నమాట. హదీస్ నెంబర్ 136. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్తను ఇలా అడిగారు, ఉమ్రా లేదా హజ్ చేయాలనుకునే ముస్లిం ఎలాంటి వస్త్రాలు ధరించాలి? అతడు ఇలా సమాధానం ఇచ్చాడు, అతని చొక్కా, తలపాగా, ప్యాంటు, తలపై కప్పుకునే వస్త్రం లేదా కుంకుమ పువ్వు లేదా వర్షీయ సువాసన గల వస్త్రాన్ని ధరించకూడదు. మరియు అతని వద్ద చెప్పులు లేకపోతే అతను ఖఫ్లను ఉపయోగించవచ్చు. అంటే అది లెదర్ సాక్స్, కానీ చీలిమండలు కల్పించేలా ఆ సాక్స్లను పొట్టిగా కత్తిరించాలి. అల్లాహ్ తఆలా మనకు తెలుసుకున్న జ్ఞానం మీద ఆచరించడానికి తౌఫీక్ చేయగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్